వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించిన తర్వాత పెను మార్పులు మదనపల్లిలో జరుగుతున్నాయి. అదేవిధంగా క్రీడా శాఖకు సంబంధించి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మన జిల్లా కలెక్టర్ ఇండోర్ స్టేడియం క్రీడాభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇది ఎంతో శుభపరిణామం. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నట్లుగా మేము తెలుసుకున్నాం. వాటి గురించి వివరంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన చంద్రశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నైస్ టు మీట్ యూ. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు చంద్రశేఖర్. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మదనపల్లిలో మనం వర్క్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా. అలాగే ఇప్పుడు మనకు కలెక్టర్ గారు 5 కోట్ల రూపాయల నిధులతో మనకు స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా మదనపల్లి ఎమ్మెల్యే సార్ గారు కూడా మనకు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం కలెక్టర్ గారు ప్లస్ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మన మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ప్రకటించిన గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారంగా మా ఈ కలెక్టర్ సార్ గారు ఎంతో ఉత్సాహంతో మనకు స్పోర్ట్స్ కూడా ఇక్కడ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో తక్కువ టైంలో కూడా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి చాలా చర్యలు తీసుకుంటాను. అందులో భాగంగానే ఇప్పుడు మన మదనపల్లికి 12 ఎకరాల ల్యాండ్లో ఈ బీటీ కాలేజ్ గ్రౌండ్లో రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కూడా మా కలెక్టర్ సార్ గారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సార్ గారు కూడా మనకు ఈ బీటీ కాలేజ్ గ్రౌండ్ని ఒక పాయింట్గా సెంటర్ పాయింట్గా స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి ఒక సెంటర్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. ఇందులో దశల వారీగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ ఒక జిమ్, ఓపెన్ జిమ్, అలాగే అమ్మాయిలకు అబ్బాయిలకు డిఫరెంట్ వాళ్ళకు టైప్ వాళ్ళకి సపరేట్గా ఉండేలాగా అమ్మాయిలకి ఒక సైడు అబ్బాయిలకు ఒక సైడు ఓపెన్ జిమ్, అలాగే వాకింగ్ ట్రాక్, అలాగే ఫర్దర్గా నెక్స్ట్ అలాగే ఇండోర్ స్టేడియము, అలాగే 400 ట్రాక్, అలాగే 800 ట్రాక్, అలాగే ఫుట్బాల్ ప్లే ఫీల్డ్, అలాగే హాకీ ప్లే ఫీల్డ్, అలాగే వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, ఇలా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా స్టెప్ బై స్టెప్ దశల వారీగా మన మదనపల్లి జిల్లాలో డెవలప్మెంట్ చేయడానికి సారు చాలా కృషి చేస్తున్నారు. చాలా మదనపల్లి జిల్లాకి క్రీడాకారులకి కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల ప్రకారంగా చాలా ఉత్సాహంగా ఈ వార్త అనేది ఉత్సాహంగా క్రీడాకారులకి నింపుతుంది. దీనివల్ల మదనపల్లిలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మెడల్స్ సాధించడానికి కూడా బెనిఫిట్ ఉంది మేడం. ఓకే సార్, నిజంగా మదనపల్లి బీటీ కాలేజ్ అంటేనే చాలా గొప్ప విషయం. అదేవిధంగా బీటీ కాలేజ్ గ్రౌండ్ లోనే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నారంటే అది క్రీడాకారుల కోసం చాలా మంచి విషయం. ఎందుకంటే దీనివల్ల స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ ఎవరైనా కానివచ్చు సార్, వాళ్ళు దీని సహకారం ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసి అక్కడే ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మంచి గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంది సార్ దీనివల్ల. అవును మేడం, మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. మన మదనపల్లి జిల్లాలో అంటే చాలా చరిత్ర ఉంది మదనపల్లి జిల్లాకి. దానివల్లే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ గా ప్రకటించారు. అందులో భాగంగానే మీరు చెప్పిన విధంగా ఈ జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇటీవల అయితే స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని అయితే వెళ్ళి కలిశారు. అంటే ఏమని, ఇప్పుడు మన మదనపల్లిలో ఇండోర్ స్టేడియం కోసం వచ్చి 5 కోట్లు మంజూరు చేశారు కదా అమౌంట్. దానికి సంబంధించి మన స్టేట్ లో అయితే ఇప్పుడు మన మదనపల్లిలో చాలా టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి సార్ ఖచ్చితంగా. కానీ వాళ్ళకందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి కోచెస్ లేరు. ఎస్ మేడం, మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. ప్రజెంట్ అయితే మనము ఈ విషయాన్ని మా స్పోర్ట్స్ మినిస్టర్ సార్ అయిన మడ్డిపల్లి రామప్రసాద్ రెడ్డి సార్కి ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, మన అన్నమయ్య డిస్టిక్లో మనకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కోచెస్ షార్టేజ్ ఉంది. మన కోచింగ్ ఇవ్వడానికి స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు ప్యూర్లీ కోచెస్ నుంచే నడిచే డిపార్ట్మెంట్ కాబట్టి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం. అతి తొందరలోనే మన అన్నమయ్య జిల్లాకు కోచెస్ని ప్రొవైడ్ చేస్తారని నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్గా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ గారు కూడా, మా స్పోర్ట్స్ మినిస్టర్ సార్ గారు కూడా మాకు కోచెస్ని, మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి కోచెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారని హామీ ఇచ్చారు మేడం. అతి తొందరలోనే మదనపల్లి జిల్లాకి నూతన కోచెస్ కూడా నియమించబడతారు మేడం. ఓకే సార్, మీకు స్పోర్ట్స్ మినిస్టర్ నుంచి మీరు వెళ్ళి చెప్పారు కదా సార్, ఇక్కడ కోచెస్ వచ్చి షార్టేజ్ గా ఉన్నారని. వాళ్ళ నుంచి మీరు వెళ్ళి మాట్లాడినారు, అక్కడ కోచెస్ షార్టేజ్ ఉన్నారని. వాళ్ళ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది మేడం? నేను అడిగిన వెంటనే సార్ గారికి, సార్ మన జిల్లాని స్పోర్ట్స్ లో డెవలప్మెంట్ చేసుకోవాలంటే, గతంలో మన కొత్త జిల్లా ఇది అన్నమయ్య జిల్లా అనేది, మన స్పోర్ట్స్ ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే కూడా మనకు అతి ప్రాధాన్యమైనది కోచెస్ అనమాట. కోచెస్ ద్వారానే మనకు
మనకు ఈ కోచింగ్ యాక్టివిటీస్ కానీ పిల్లలకి నేర్పించడం కానీ ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే ప్రొఫెషనల్ కోచెస్ అనేది మనకు తప్పనిసరిగా అవసరం సార్ మన జిల్లాకు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ గారు కూడా తప్పనిసరిగా మన అన్నమయ్య జిల్లాకు కోచెస్ని ప్రొవైడ్ చేస్తామన్నారు మేడం. ఓకే, ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఉన్నారు కదండి, వాళ్ళు కానీ నెక్స్ట్ వచ్చి మన కలెక్టర్ గారు కూడా మీకు ఎలా సహకరిస్తున్నారు? మేడం 100% మనకు మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి 100కి 100% మా కలెక్టర్ సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు కూడా ఇక్కడ 100కి 100% స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం శాయశక్తుల కృషి చేస్తున్నారు. అతి తక్కువ టైంలోనే మేబీ 1 మంత్ 20 days లోపలే మనకు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి సార్ గారు కలెక్టర్ సార్ గారి ద్వారా మరియు ఎమ్మెల్యే సార్ గారి ద్వారా ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. దాని అడుగులు కూడా జరుగుతూ ఉన్నాయి మేడం. అతి దగ్గరలోనే కార్యాచరణ అనేది మన బీటీ కాలేజ్ గ్రౌండ్లో కార్యాచరణ అనేది ఫౌండేషన్ అనేది కూడా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండేషన్ అనేది దగ్గరలోనే వారి ద్వారా ప్రారంభించడం జరుగుతుంది మేడం. ఓకే సార్, అట్లయితే మేము కొత్త కోచెస్ ని ఎప్పుడు చూస్తాం సార్ మదనపల్లిలో? మేడం కొత్త కోచెస్ అనేది ఆల్రెడీ మేము శాప్ ఎండి గారికి కూడా రిక్వెస్ట్ పంపించడం జరిగింది. స్పోర్ట్స్ మినిస్టర్ గారు సార్ గారికి ఆ రిప్రజెంటేషన్ ప్లస్ ఎండి గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా కొత్త జిల్లాకు కోచెస్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతి తొందరలోనే 1 or 2 months లోపల కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి చేస్తామనే ఆలోచనలో ఉన్నారు. మేబీ 2 or 3 months లోపల రావచ్చు అనేది జరుగుతుంది మేడం. ఓకే సార్, బీటీ కాలేజ్ గ్రౌండ్ అంటే చాలా పెద్దది చూసేంత ఉంది, కానీ ఇందులో ఇండోర్ స్టేడియం పనులు ఎప్పుడు సార్ స్టార్ట్ చేస్తారు? ఇంకా మేబీ మేడం అతి తక్కువ టైంలోనే స్టార్ట్ అవుతాయి మేడం. ఏమంటే దశల వారీగా జరుగుతుంది మేడం, అన్ని ఒకటేసారి జరగవు. దశల వారీగా సార్ గారు మనకు హామీ ఇచ్చారు, కలెక్టర్ సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో అందరూ చెప్పుకోదగ్గట్టుగా క్రీడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి అతి తక్కువ టైంలోనే ప్రారంభించడం జరుగుతుంది మేడం. ఓకే, ఇప్పుడైతే కొత్తగా కొన్ని జిల్లాలు కూడా ఏర్పడినాయి కదా సార్, అలాగే ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ దాని గురించి ఏమైనా స్టార్ట్ అయ్యాయా? మేడం రాష్ట్రంలో దాదాపు కొన్ని ఇన్కంప్లీట్ గా ఉన్నవి మా స్పోర్ట్స్ ఎండి గారు మరియు అలాగే మా స్పోర్ట్స్ చైర్మన్ రవినాయుడు సార్ గారు యొక్క యాక్టివ్నెస్, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రం అంతా కూడా స్పోర్ట్స్ పెండింగ్ లో ఉన్నటివి అన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రారంభం జరుగుతున్నాయి, టెండర్లు జరుగుతున్నాయి ఎండి గారి సహకారంతో. ఓకే సార్, నెక్స్ట్ వచ్చి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, స్పోర్ట్స్ లో అయితే టాప్ మోస్ట్ బాగా మంచి స్టేట్స్ గా అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు కేరళలో కూడా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కూడా బాగున్నారని అయితే న్యూస్ వచ్చింది మనకు. అలాగే మన మదనపల్లిలో ఇక్కడ ఈ ఇండోర్ స్టేడియం స్టార్ట్ అయిన తర్వాత స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కొత్తగా పిల్లలు జాయిన్ అవుతారు కదా, వాళ్ళని ఖచ్చితంగా మంచి డెవలప్ చేసి వాళ్ళతో పోటీ పడేదానికి అవకాశం ఉందా? అవకాశం ఉంది మేడం. 100% మీరు చెప్పిన విధంగా అయితే 100% మన మదనపల్లి నుంచి మన తక్కువ టైంలో కూడా చూడగలుగుతారు. మన మదనపల్లి నుంచి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి మేడం. ఏమంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరలో కూడా ఒక కార్యాచరణ అనేది జరుగుతుంది. మంచి మిగతా స్టేట్ల కంటే మన స్టేటే మంచి స్పోర్ట్స్ పాలసీ కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే 2% ఉన్న రిజర్వేషన్ ఈ స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ ఇచ్చేసి క్రీడాకారులకి వితౌట్ ఎగ్జామ్ స్పోర్ట్స్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం అనుకోండి, డైరెక్ట్ గా పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మన డిఎస్సీలో కూడా 425 పోస్టులు డైరెక్ట్ గా వితౌట్ ఎగ్జామ్ తో మెడల్ సాధించిన క్రీడాకారులకి జాబ్స్ ఇచ్చింది మేడం. ఓకే సార్, నెక్స్ట్ షాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు కదా సార్, వారి నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? మేడం శాప్ చైర్మన్ రవినాయుడు సార్ గారు కూడా మాకు మంచి ఆదరణ ఉంది మేడం. దగ్గరలో కూడా శాప్ చైర్మన్ గారు కూడా మేము దగ్గరలో ఇన్వైట్ చేస్తాం. మా డిపార్ట్మెంట్ ద్వారా మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా సార్ని ఇన్వైట్ చేసి మన మదనపల్లిని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆయన సారు యొక్క సహకారంతో మనం ముందుకు అడుగేస్తాం మేడం. ఇప్పుడు మన మదనపల్లి వచ్చి ఇండోర్ స్టేడియం అయితే ఇంత పెద్దది అయితే ఏర్పాటు చేస్తున్నారు సార్, బాగానే ఉంది. కానీ స్పోర్ట్స్ లో అంటేనే పిల్లోళ్ళు ఎక్కువ కొంతమంది స్ట్రెస్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎక్కువ అంతగా హార్డ్ వర్కింగ్ చేయగల ఉంటారు, అంటే ఫిజికల్ గా మెంటల్ గా కూడా కొంచెము స్ట్రైన్ అయ్యే అవకాశం కూడా ఉంది. అటువంటి పిల్లోళ్ళ కోసం మీరేమన్నా లైక్ ఎంటర్టైన్మెంట్ కానీ అవేర్నెస్ లాంటి స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే యాక్టివిటీస్ ఏమన్నా చేయాలనే ఉద్దేశం ఏమన్నా ఉందా? యాక్చువల్ గా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026కు ఒక ప్రోగ్రామ్ అనేది తెచ్చింది మేడం. సంవత్సరం పొడవునా ప్రతి నెల 2-3 గేమ్స్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలక్షన్స్ కమ్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్రం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలోనూ కూడా
ఈ డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో 31 గేమ్స్ 31 గేమ్స్ ని డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కమ్ టోర్నమెంట్లుగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ గురించి అవేర్నెస్ గ్రౌండ్ లెవెల్ నుంచి అవేర్నెస్ తెస్తూ ప్రతి ఒక్క క్రీడలను కూడా అభివృద్ధి చేయాలనే నినాదంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది. దాని అండర్లోనే ప్రతి ఒక్క డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలు కూడా ప్రతి ఒక్క డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలు కూడా పనిచేస్తున్నాయి మేడం. 100% మేము ఈ యొక్క స్పోర్ట్స్ అవేర్నెస్ జరుగుతుంది మేడం. ప్రజెంట్ కూడా ఈ రోజు ఒక కార్యక్రమం సైక్లింగ్ డిస్టిక్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయిన టీంను కూడా మన దగ్గరలో కూడా మనము ఎల్లుండి 27న మనము విజయవాడకి టోర్నమెంట్ కూడా స్టేట్ లెవెల్లో మన పిల్లల్ని సెలెక్ట్ అయిన పిల్లల్ని అక్కడ పంపిస్తున్నాను మేడం. నెక్స్ట్ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహకారం అనేది లభిస్తే మంచి కోచ్ని మీరు ఏర్పాటు చేయగలుగుతారు? మేడం మనకు ప్రభుత్వం నుంచి మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కోచెస్ నుంచి ఆధారపడి ఉన్నది మేడం. ఒక మెడల్ సాధించాలన్నా మన రాష్ట్రంలో మెడల్స్ రావాలన్నా కూడా నాణ్యతమైన కోచెస్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నియమిస్తే 100% మీరు చెప్పిన ప్రకారంగా హర్యానా కేరళ ఇట్లాంటి ప్రదేశాల్లో మీకు ఎలాంటివి అయితే ఉన్నాయో అలాంటివి మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తాం మేడం. జిల్లాగా ప్రకటించి మన మదనపల్లిని 2 నెలలు అయిపోతుంది. అయినా కూడా వీటిలో కొన్ని రకాల మెంబర్స్ ఉంటారు కదండి, చైర్మన్స్ కానీ అలాంటి వాళ్ళని నియమించకన్నా ఉన్నారు. ఇంకా ఇప్పటికీ చెప్పాలంటే పోస్ట్ పోన్ అవుతానే ఉన్నాయి కొన్ని పనులు అయితే. కొంతమంది చైర్మన్స్ కానీ కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా నియమించలేదు. అలాంటప్పుడు అది తప్పు గవర్నమెంట్దా లేదంటే మన లోకల్ ఎమ్మెల్యేదా? అంటే ఈ విషయం అయితే మా స్పోర్ట్స్ కి సంబంధించింది అయితే అందరూ నియమించబడ్డారు. స్పోర్ట్స్ మెంబర్లు ఉన్నారు, బోర్డు మెంబర్లు ఉన్నారు. ఆ బోర్డు మెంబర్లు ప్లస్ చైర్మన్ గారు మరియు స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఎండి గారు కలిసి మా స్పోర్ట్స్ కి ఏమి యాక్టివిటీస్ కావాలో స్పోర్ట్స్ కి సంబంధించింది అయితే బోర్డు మెంబర్లు నియమించబడ్డారు, చైర్మన్ గారు ఉన్నారు. వీరందరితోనూ కూడా స్పోర్ట్స్ కి సంబంధించింది అయితే యాక్టివిటీస్ అన్ని కూడా బోర్డు మీటింగ్లో రివిజులేషన్ చేస్తూ స్పోర్ట్స్ ని ఎలా డెవలప్మెంట్ చేయాలా ఆంధ్రప్రదేశ్లోనే విధానానికి ఈ బోర్డు మెంబర్స్ చైర్మన్ గారి యొక్క సహకారంతో జరుగుతుంది మేడం. ఇక్కడ ఇండోర్ స్టేడియం పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా కోచెస్ వస్తారు స్పోర్ట్స్ కి. ఖచ్చితంగా ఎన్ని స్పోర్ట్స్ అయితే ఉంటారో అన్ని స్పోర్ట్స్ కి కన్ఫామ్ గా ఒక్కొక్క కోచ్ అనేది ఏర్పాటు చేస్తారా? చేస్తారు మేడం, కన్ఫామ్ గా 100%. మన కోచెస్ అనేది స్టేడియం ఉందంటే స్టేడియం ఉంటే గన మనకు ఒకటే స్టేడియంతో ఒకటే మనం కోచింగ్ ఇవ్వలేం కాబట్టి కంపల్సరీగా స్టేడియం ఉందంటే స్టేడియం వచ్చిన వెంటనే మనకు కోచెస్ అనేది అవసరం. ఒక స్కూల్ ఉందంటే స్కూల్లో టీచర్ ఉంటేనే విద్యార్థులకు పాఠాలు చెప్పేలాగా ఉంటుంది. ఒకవేళ బిల్డింగ్ కట్టిన తర్వాత మన కోచెస్ ఉంటేనే మనం ట్రైనర్స్ ని చేయగలుగుతాం. అది తప్పకుండా జరుగుతుంది మేడం. మనకి ఇక్కడ అన్ని కూడా అనుకున్నట్లుగా అన్ని జరుగుతాయి మేడం. మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా కలెక్టర్ గారు కూడా మంచి సహకారం ఉంది మన జిల్లాలో. అలాగే మా ఎమ్మెల్యే గారి సహకారం ఉంది, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారికి కూడా సహకారం ఉంది. అందువలన మాకు ఇక్కడ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది 100% జరుగుతుంది మేడం. ఓకే సార్, ఇప్పుడు వచ్చి మదనపల్లిలో స్పోర్ట్స్ ఆడే స్టూడెంట్స్ అయితే ఉన్నారంతా ఓకే, కానీ మదనపల్లిలో ఉండే వాళ్ళకైతే కొంచెం దగ్గర, ఎందుకంటే బీటీ కాలేజ్ ఇక్కడే ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్ కూడా తొందరగా వచ్చి ప్రాక్టీస్ చేసుకొని బాగా అంతా మంచిగా డ్రిల్ అంతా చేసి వెళ్తారు. కానీ బయట నుంచి కూడా పిల్లోళ్ళు ఉంటారు సార్, లైక్ తంబలపల్లి, నెక్స్ట్ కలికిరి, పీలేరు, పుంగనూరు, పిల్లోళ్ళు కొంతమంది పేద విద్యార్థులు కూడా ఉంటారు. ఎందుకంటే కనీస ఛార్జీలు, బస్ ఛార్జీలు కూడా లేని వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా లేడీస్ కి అయితే ఇంకా ఫ్రీ బస్ కాబట్టి నో ప్రాబ్లం. కానీ అబ్బాయిలు కానీ కొంతమంది ఉంటే బయట నుంచి ఇంత దూరం వచ్చి ట్రావెల్ చేయాలంటే కూడా కొంతమందికి అమౌంట్ షార్టేజ్ ఉంటుంది. అటువంటి పిల్లోళ్ళ కోసం మీరు ఏమైనా లైక్ హాస్టల్స్, ఫ్రీ హాస్టల్స్ కానీ ఏవైనా అలాంటివి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ దానికోసము అట్లా ఏమైనా హాస్టల్స్ కానీ ఏవైనా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉందా? మేడం, గవర్నమెంట్ కి అయితే రిప్రజెంటేషన్ పెడతాం మేడం. మీరు అడిగిన విషయం కూడా యాక్చువల్గా అయితే మనకు స్పోర్ట్స్ హాస్టల్స్ అనేది గతంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రన్ చేస్తుండేవి గతంలో. మరి ఇప్పుడు కొత్తగా మరి కూడా మనకు అకాడమీలు అనేది దగ్గరలో మన స్పోర్ట్స్ అకాడమీలు అన్నీ కూడా మనకు అగైన్ స్టార్ట్ కాబోతున్నాయి. మా యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ గారి ద్వారా మరియు చైర్మన్ సార్ గారి ద్వారా రాష్ట్రంలో మూతబడిన క్రీడా అకాడమీలన్నీ కూడా కొత్త విధానంతో స్పోర్ట్స్ అకాడమీలన్నీ కూడా ప్రారంభించబోతున్నారు మేడం. ఓకే సార్, ఇప్పుడు మన స్టేట్ లోనే కొన్ని చూసుకున్నట్లయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అట్లా స్పోర్ట్స్ స్కూల్స్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించి కోచెస్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకో ఈ గవర్నమెంట్ వచ్చిందని మనం మాట్లాడుకోకూడదు, కానీ ఇప్పుడు ఎందుకో కొన్ని స్కూల్స్ అవి చేంజ్ చేస్తున్నారు, మార్చేస్తున్నారు, కొన్ని అయితే క్లోజ్ కూడా చేయన్నారు. కొంతమంది ఉన్నా కూడా పాపం పిల్లోళ్ళకి ఇట్లా స్పోర్ట్స్ కానీ అవన్నీ చెప్పలేకపోతున్నారు. ఇది ఎవరు తప్పు అంటారు, గవర్నమెంట్ దా లేదంటే మన లోకల్ వాళ్ళదా? అది తప్పు ఎవరిది లేదు మేడం. ప్రజెంట్ అయితే
మనకు స్పోర్ట్స్ హాస్టల్స్ అనేది రన్ కావాలా. మన ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ హాస్టల్స్ ఉంటేనే మనకు నేషనల్స్ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ కొట్టాలంటే మనకు స్పోర్ట్స్ హాస్టల్స్ అనేది కంపల్సరీగా ఉండాలా. అది దగ్గరలో మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగైన్ దాన్ని కార్యాచరణ అనేది జరుగుతుంది మేడం ఎండి గారి ద్వారా. కొంతమంది పిల్లలకు కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది కన్ఫర్మ్ గా. రిజర్వేషన్ స్టూడెంట్స్ కూడా రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ వచ్చి అంతా ప్లే చేసి మొత్తం అంతా మంచిగా స్థాయికి వెళ్ళినారనుకో, వాళ్ళకి గవర్నమెంటే స్పోర్ట్స్ కోటాలో నుంచి జాబ్ ఏమైనా ఇచ్చే అవకాశం ఇస్తుంది మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు అమ్మాయి ఏమన్నా క్రికెట్ లో మెడల్ సాధించిన అమ్మాయికి డైరెక్ట్ 3 సమ్ క్రోర్స్ లో కూడా అమౌంట్ ఇచ్చింది. ప్లస్ అలాగే ల్యాండ్ కూడా ఇచ్చింది అమ్మాయికి కూడా. అలాగే ఒక 10 సెంట్లు స్థలం కూడా కేటాయించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే క్రీడాకారులకి సమ్ లాక్స్ కోట్లలో కూడా మనకు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వారి అందరికీ కూడా క్యాష్ ఇన్సెంటివ్స్ అని రిలీజ్ చేస్తుంది మేడం. క్రీడాకారులు ఎవరైతే జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిండారో వాళ్ళకి క్రీడా ఇన్సెంటివ్స్ అనేది కూడా ప్రకటించింది. క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా చైర్మన్ ద్వారా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ద్వారా అందుతున్నాయి. ప్లస్ ఆ ఫలితాన్ని కూడా క్రీడాకారులు అనుభవిస్తున్నారు మేడం. ఓకే సార్, ఏ రాష్ట్రంలో చేయనటువంటి స్పోర్ట్స్ సంబంధించి డెవలప్మెంట్ మన ఏపీలో జరుగుతుంది. ఓకే, కానీ బట్ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి ట్రైన్ అవుతారు, కోచింగ్ అంతా సార్ వాళ్ళు ఉంటారు, కోచింగ్ తీసుకుంటారంతా ఓకే. బట్ ఒకవేళ వాళ్ళకి మీరు ఒకవేళ కనీస సదుపాయాలు కల్పించకపోతే వాళ్ళు ఏ విధంగా నెక్స్ట్ జాబ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? ఏ జాబ్ చేసుకుంటారు వాళ్ళు మళ్ళీ? కరెక్టే మేడం, మీరు చెప్పినట్టు కనీస సదుపాయాలు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం ఒక ప్లేయర్ క్రీడాకారుడు ఆడుకోవాలా, దాని నుంచి బెనిఫిట్ పొందాలా అంటే ఫస్ట్ మనకు ఎక్కడైతే మనకు ఏ జిల్లాలో అయితే ఆ జిల్లాలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలా. దాని తర్వాత ఆ అబ్బాయి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రాస్ వుడ్ లెవెల్ నుంచి రెడీ కావాలా. గ్రాస్ వుడ్ లెవెల్ నుంచి తయారైన అబ్బాయి మరి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ స్పోర్ట్స్ అకాడమీలకి వెళ్ళాలి మేడం. స్పోర్ట్స్ అకాడమీలకి వెళ్ళాలా. దాని తర్వాత ఇండియా వైడ్ అకాడమీస్ ఉంటాయి, దానిలో వెళ్తే కూడా మనకు స్పోర్ట్స్ అప్పుడు ఒక అచీవ్మెంట్ అనేది సాధించగలుగుతాడు మేడం. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ కొంతమంది 100 మంది స్టూడెంట్స్ వస్తారు సార్. ఖచ్చితంగా 100 మంది స్టూడెంట్స్ లో ఒక 70 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. మిగతా 30 మెంబర్స్ కి పాపం దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ అవుతారు మీరు ఆ 30 మెంబర్స్ స్టూడెంట్స్ కి? ఇక్కడ ఏమవుతుందంటే మేడం, పిల్లలకి మీరు ఒక 100 నెంబర్స్ లో 70 నెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, 30 నెంబర్స్ సెలెక్ట్ కాలేదు. వారికి నెక్స్ట్ మనము ఇప్పుడు లూజ్ అయిపోయామని ఓడిపోయామని చెప్పి మనం గివ్ అప్ ఇవ్వకూడదు మేడం. నెక్స్ట్ వాళ్ళకి కూడా మనం మోటివేషన్ చేస్తాం. ఈ యొక్క ఛాన్స్ మిస్ అయింది, ఎందుకు ఈ ఛాన్స్ మిస్ అయింది అనేది మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం. నెక్స్ట్ ఏమైతే కరెక్షన్స్ ఉన్నాయో స్పోర్ట్స్లో పిల్లలు ఎందువల్ల లాస్ అయ్యాడో దానికి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చి నెక్స్ట్ రౌండ్లో కూడా నెక్స్ట్ వచ్చే సెలక్షన్స్లో ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళని ఏవైతే మనకు ప్రాబ్లమ్స్ ఉండి మనకు వెనకబడామో దాన్ని కరెక్షన్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ గా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాం మేడం. ఓకే సార్, ఇప్పుడు జెండర్ పరంగా ఎత్తుకున్నాం అనుకో, జెంట్స్ లేడీస్ ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా, మేల్ ఫీమేల్ ఇద్దరు వస్తారు. కానీ మేల్ ఓకే కొంచెం మెంటలీ స్ట్రాంగ్ గా ఉంటారు, ఖచ్చితంగా దేనికైనా సరే ముందుకు వెళ్దాం అని ఉంటారు. బట్ ఫీమేల్స్ కూడా వచ్చినప్పుడు కొంతమంది చిన్న విషయాలకి ఎమోషనల్ అయిపోతారు అంతా. బట్ అలాంటి అమ్మాయిల విషయంలో మీరు స్పోర్ట్స్ స్టూడెంట్స్ వస్తారు కదా సార్, ఫీమేల్ స్టూడెంట్స్ జాయిన్ అవడానికి స్పోర్ట్స్ కి వచ్చినప్పుడు, బట్ ముఖ్యంగా మీరు అమ్మాయిల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని కోచ్ కి ట్రైనింగ్ ఇస్తారు మేడం? ఇప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే అమ్మాయిలకి ఉన్న ఆపర్చునిటీస్ స్పోర్ట్స్ కోటాలో మంచిగా వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వస్తున్నాయి మేడం. ఎందుకంటే కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. అబ్బాయిలకి మీరు చెప్పిన ప్రకారం అబ్బాయిలు 100 మంది ఉన్నారు అనుకోండి, స్పోర్ట్స్ లో అమ్మాయిలు 20 మందే ఉంటారు, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. అట్లాంటి టైంలో ఈ స్పోర్ట్స్ అమ్మాయిలు కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది అన్ని ఒకవేళ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఆ తట్టుకునే శక్తిని కూడా ఈ స్పోర్ట్స్ అనేది మనకు అలవాటు చేస్తుంది ఒక క్రీడాకారునికి. అలాగే స్పోర్ట్స్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలు కొంచెం నేర్చుకుంటే కన్నా స్పోర్ట్స్ మనకు ఏవైతే మనకు రికగ్నైజ్డ్ అయిన గేమ్స్ మన స్పోర్ట్స్ అథారిటీలో ఆ గేమ్స్ గన మహిళా క్రీడాకారులు గన దీని మీద ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటే గన అబ్బాయిల కంటే ముందుగా అమ్మాయిలకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం స్పోర్ట్స్ కోటాలో జాబ్ పొందడానికి. మేము ఫీమేల్ క్రీడాకారులకు కూడా అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఈ క్రీడల్లో భాగంగా శాప్ లీగుల్లో భాగంగా ప్రతి ఒక్క మహిళా క్రీడాకారులను కూడా వాళ్ళని మోటివేషన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ చేసేలాగా మనం ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళని మోటివేషన్ చేస్తూ మన జిల్లా తరఫున
క్రీడాకారులు ఆడేదానికి తయారు చేస్తున్నాను మేడం. ఓకే సార్, నెక్స్ట్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ లేడీస్ విషయంలో అయితే ఇప్పుడు మనం చూసుకున్నామంటే ప్రజెంట్ సొసైటీలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఎటువంటివి చెప్పాలంటే రేప్ అటెంప్ట్స్, అంత ర్యాగింగ్ ఇవంతా చాలా జరుగుతాయి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ అయిపోయినాయి. అలాంటప్పుడు స్పోర్ట్స్ లో ఆడేటప్పుడు మేల్ వస్తారు, ఫీమేల్ వస్తారు కదా. ఎస్పెషల్ గా మీరు అమ్మాయిల విషయంలో ఎక్కువ ఎటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళ సేఫ్టీ ఆలోచిస్తారు? మేడం మ్యాక్సిమం మనము ఏంటంటే మన దగ్గరికి వచ్చిన పిల్లల్ని మనము మన బిడ్డలాగే మనము చూస్తాం, మన పిల్లల్లాగే మనం చూస్తాం. వేరే ఉద్దేశంతో ఒక కోచ్ అనేవాడు, టీచర్ అనేవాడు వేరే ఉద్దేశంతో చూడకూడదు. అది తప్పు. అది వృత్తికే అధర్మం లాంటిది. మేము ఎవరు వచ్చినా కూడా క్రీడాకారులకి మా పిల్లల్లాగే మేము ట్రైన్ చేసి మా సొంత పిల్లల్లాగే వాళ్ళకి కోచింగ్ ఇవ్వడంలో కానీ వాళ్ళతో నడవడికలు కానీ మాకు కోచెస్ కూడా అలాగే ఉండడం జరుగుతుంది మేడం. కోచింగ్ ఇచ్చేటప్పుడు కోచెస్ ఉంటారు కదా, ఫీమేల్ కోచెస్ ఉంటారు, మేల్ కోచెస్ కూడా ఉంటారు ఖచ్చితంగా. యాజ్ ఎవ్రీ స్పోర్ట్ ఖచ్చితంగా మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ విషయంలో పిల్లలతో కానీ స్టూడెంట్స్ తో ఎప్పుడైనా ఏదైనా చిన్నగా ఏదైనా మిస్బిహేవ్ చేసేది, ఎలా పడితే అట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడేది, అలా ఏమన్నా చేసినప్పుడు యాజ్ ఏ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు? అలాంటివి ఏమైనా మాకు ఆ ఇష్యూస్ ఏమైనా మా దృష్టికి వచ్చిందంటే తప్పనిసరిగా మా డిపార్ట్మెంటల్ యాజ్ ఏ రూల్ ప్రకారంగా ఏమైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళని ఎవరైనా కావచ్చు, మా కోచెస్ ఎవరైనా కావచ్చు, తప్పనిసరిగా చర్యలు అనేది తీసుకుంటాం మేడం. అలాంటివి మేము సహించాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా సార్, ఇప్పుడు ఇట్లా స్పోర్ట్స్ దాని కోసం 5 crores అమౌంట్ వచ్చి మన బీటీ కాలేజ్ గ్రౌండ్ కి అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళ నుంచి వచ్చే సదుపాయాలు కానీ మీకు యాజ్ వెల్ బాగానే ఉన్నాయి, అంతా ఓకే మేడం, మీకు అంతా బాగా సహకరిస్తున్నారు, అంతా కోఆపరేట్ అంతా బాగానే ఉంది. బట్ మీరు ఇంకా ఈ డెవలప్మెంట్ దానికోసం మీరు ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి సదుపాయాలు కానీ సహకారాన్ని కోరుకుంటున్నారు సార్? మెయిన్ అలాగే మా కలెక్టర్ సార్ గారి ద్వారా, మా ఎమ్మెల్యే సార్ గారి ద్వారా, మినిస్టర్ సార్ ద్వారా ఈ సహకారంతో ఇక్కడ మన స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 CR తో 5 కోట్లతో మనకు ఇంకా బడ్జెట్ కావాలి మేడం. దీంతోనే 5 కోట్లతోనే కాకుండా ఇంకా బడ్జెట్ తీసుకోవడానికి మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఎండి గారికి కూడా మేము లెటర్ రాయడం జరుగుతుంది. అలాగే మా స్పోర్ట్స్ చైర్మన్ కూడా ఇక్కడికి రప్పించుకొని మా మదనపల్లిలో జిల్లాలో కూడా స్పోర్ట్స్ ఇంకా కొంచెం బడ్జెట్ ఇప్పించుకొని ఇంకా మంచి స్టేడియాలు మన మదనపల్లిలో ఈ కాలేజీలో గ్రౌండ్లో చేయాలనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం. ఓకే సార్, ఫైనల్ గా ఇప్పుడు మన మదనపల్లి బీటీ కాలేజీ గ్రౌండ్ లో ఈ స్పోర్ట్స్ స్టేడియం అయితే ఓపెన్ చేస్తున్నారు. ఓకే, పనులు కూడా ఇంకా స్టార్ట్ అవుతాయి. కానీ ఇది మన స్టేట్ లోనే, మన ఏపీ స్టేట్ లోనే నెంబర్ 1 స్పోర్ట్స్ డెవలప్మెంట్ స్టేడియం గా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మేడం. ఇప్పుడైతే అడుగులు స్టార్ట్ అయ్యాయి. స్టెప్ బై స్టెప్ అనేది 100% ఈ రోజు కావచ్చు, రేపటికైనా కూడా మదనపల్లి జిల్లా మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ చూస్తారు 10 మంది కూడా. మనకు ఒక మదనపల్లికి జిల్లాకి ఒక నేమ్ అంటూ ఉంది, ఒక చరిత్ర అంటూ ఉంది కాబట్టి స్పోర్ట్స్ లో కూడా ఇటువైపు అనేది తొందరలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. మన మదనపల్లి వైపు అందరూ క్రీడాకారులు కూడా చూస్తారు. అందులోనే భాగంగా ఇక్కడ క్రీడలు కూడా జరుగుతాయి మేడం. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా జరగబోతాయి మేడం. ఓకే సార్, ఇప్పుడు స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా మెంటలీ ఫిజికలీ కూడా మంచి ఫిట్. దీని ద్వారా ఏమంటే యోగా, ఈ మెడిటేషన్ కదా, వీటికంటే మనము ఈ స్పోర్ట్స్ ఆడినప్పుడు మనలో ఉండే బాడీ కూడా యాక్టివ్ గా తయారయ్యి మన మెంటలీ స్ట్రెస్ అనేది పోగొడుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ స్పోర్ట్స్ స్టేడియం లో ఖచ్చితంగా పిల్లోళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయినా కూడా వాళ్ళు కూడా మెంటలీ ఫిట్ గా ఖచ్చితంగా ఉంటారు అనుకుంటారా? ఎస్ మేడం, మీరు చెప్పింది అడిగిన ప్రశ్నకు 100% కరెక్ట్ మేడం. స్పోర్ట్స్ ఇప్పుడు ఎంత డబ్బు పెట్టినా కూడా మనం ఆరోగ్యాన్ని కొనలేం. ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న మన అలవాట్లకి, ఆరోగ్య ఫుడ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇప్పుడున్న అలవాట్లకైతే మనం ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా మనకు ఆరోగ్యం దొరకలేని కష్టంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక 1 hour కానీ 1.5 hour కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏదో ఒకటి యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది రన్నింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఒక హాకీ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, యోగా కావచ్చు, లాస్ట్కి మెడిటేషన్, యోగా, సూర్య నమస్కారాలు, లాస్ట్కి అట్లీస్ట్ నేను చేయలేనన్నా కూడా ఒక మెడిటేషన్ చేసినా కూడా ఒక ఆరోగ్యానికి మంచిదే మేడం. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా మనం కొనలేని ఆరోగ్యం. ఈ స్పోర్ట్స్ వల్ల మనం ఆరోగ్యం సంపాదించుకోగలుగుతాం మేడం. ఆరోగ్యం సంపాదించుకున్నామంటే ఎన్నో లక్షల కోట్లు మన వెనక ఉన్నట్లే, ఒక రోజు ఆయుష్ మనకు పెరిగినట్లే మేడం ఈ స్పోర్ట్స్ ద్వారా కూడా. నేను కూడా చదివిన బీటీ కాలేజ్లోనే నేను కూడా 2018 to 23 NCC బ్యాచ్ విత్ రన్నింగ్ 100, 200, 300, 600 మీటర్స్. ఓకే, వెల్ అండ్ గుడ్ మేడం. డిసిప్లిన్ కూడా మీకు అలవాటు అయి ఉంటుంది స్పోర్ట్స్ లో భాగంగా. ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు ముందు గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ డెవలప్మెంట్ దానికైతే
ఏదో కొంచెం అమౌంట్ ఇచ్చింది, బట్ అంత ఇంట్రెస్ట్ చూపిలా. కానీ బట్ ఈ గవర్నమెంట్ లో మాత్రం స్పోర్ట్స్ కి అది ఇంత పెద్ద గ్రౌండ్ లో 5 crores పెట్టి ఇంత డెవలప్ చేస్తుందంటే స్పోర్ట్స్ కోసము నిజంగా చాలా విశేషం. ఇది మీ ముందు సీనియర్స్ దాంట్లో ఇక్కడ జరిగిపోయి ఉండొచ్చు, కానీ మీ ఈ గవర్నమెంట్ లో ఉండి అది మీలో ఉన్నప్పుడు ఇట్లా జరిగిందంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేడం, నేను చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాను. ఇంత పెద్ద ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి జిల్లాలో, ఇంత పెద్ద జిల్లాలో ఒక చిన్న స్టేడియం కూడా లేదా అని చెప్పి నేను వన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాధపడ్డా. ఏమంటే కలెక్టర్ గారు ఇనిషియల్ గా ఈ డిపార్ట్మెంట్ మీద ఆయన ఆసక్తితో స్పోర్ట్స్, ఆయన కూడా స్పోర్ట్స్ క్రీడాకారుడుగా ఇంట్రెస్ట్ తో మనకు ఇక్కడ 5 కోట్ల రూపాయలతో స్టెప్ బై స్టెప్ దశల వారీగా డెవలప్మెంట్ చేస్తామని, అలాగే ఎమ్మెల్యే గారి కూడా సహకారంతో కూడా, వారి సహకారంతో కూడా, అలాగే మా మినిస్టర్ గారి సహకారంతో కూడా ఇక్కడ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మేడం. గతంలో జరిగిన దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. వారు ఏమి ఉద్దేశంతో చేశారో మనకు తెలుసు, కానీ మనం ఉన్నంతసేపు మా కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క సహాయ సహకారాలతో ఇక్కడైతే మన మదనపల్లి జిల్లాలో స్పోర్ట్స్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మా వంతు, మా డిపార్ట్మెంట్ వంతు మేము సహాయ సహకారాలు అందిస్తాం మేడం. ఓకే సార్, ఇప్పుడు ఇంత పెద్ద స్టేడియం ఉంది కదా సార్ బిటి కాలేజ్ లో, ఇప్పుడు ఇంత పెద్ద స్టేడియంకి అయితే అమౌంట్ వచ్చి ఓకే అలర్ట్ అయింది, నెక్స్ట్ అంతా వేగంటే ఇది ఎంత టైం పీరియడ్ లో ఈ వర్క్ అంతా అయిపోయి స్టేడియం రెడీ అవుతుందని అనుకుంటున్నాం సార్? అవుతుంది మేడం, దగ్గరలో ఏమన్నా. నేను ఎందుకంటే చెప్పడం ఒక స్టెప్ అనేది జరుగుతూ ఉంటే విత్ ఇన్ టైంలో మనకు బడ్జెట్ రావాలా, బడ్జెట్ వచ్చినా కూడా స్టెప్ బై స్టెప్ ఆయన జరగాల. ప్లాన్ ఆఫ్ ఇప్పుడు డిపిఆర్ జరుగుతూ ఉంది. ఈ ల్యాండ్ కి సంబంధించి కూడా మనం రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సార్ గారు కూడా దీన్ని, ఈ ల్యాండ్ ని మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఎంఓబి చేయించుకోవడానికి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ గారు కూడా సో ఇంట్రెస్ట్ గా మనము స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయాలా, నా మదనపల్లిలో స్పోర్ట్స్ ఉండాలా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. జరుగుతుంది మేడం, ఎందుకంటే ఈ రోజు పుట్టిన వెంటనే రేపు నడచలేడు కాబట్టి ఇప్పుడైతే ప్రారంభం అయితే జరిగింది. దగ్గరలోనే 2-3 సంవత్సరాల లోపల మాక్సిమం ఇదంతా కూడా కంప్లీట్ అయ్యే ఆస్కారం అయితే ఉంది మేడం. ఇప్పుడు స్పోర్ట్స్ లో మేల్ గానీ ఫీమేల్ గానీ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, కానీ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వద్దులే ఆడుకోవద్దు, ఆడపిల్లలకి ఏమట్లు, ఈవినింగ్ అయితే సార్ ఇంటికి వచ్చామంటారు, ఫోన్ మీద గ్రౌండ్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా. చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది, అయ్యో నేను క్రికెట్ ఆడాలి, సో నేను ఇట్లా హాకీ ఆడాలి, నేను ఇట్లా కబడ్డీ ఆడాలి అని పాపం చాలా మందికి ఉంటుంది, అమ్మాయిలకు గానీ అబ్బాయిలకు గానీ. బట్ కొంతమంది ఏం చేస్తారంటే పేరెంట్స్ వాళ్ళ ఆశయాల్ని చంపేస్తున్నారు వాళ్ళ మధ్యలోనే. వద్దు స్టడీసే ఉండాలి ఖచ్చితంగా, ఏం అవసరం లే, స్పోర్ట్స్ ఇవంతా వేస్ట్ అంటారు. కానీ అటువంటి పేరెంట్స్ కి మీ వంతు మీరు ఇచ్చే సలహా ఏం సార్, మెయిన్ అడ్వైస్ ఏం మీరు? మేడం, నేనేం చెప్పానంటే మనకు 2 కళ్ళు లాంటివి, అది ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి స్పోర్ట్స్. ఇలాగా మనకు 2 ఐస్ లాగా మనము బ్యాలెన్స్ చేయగలిగితే 100కి 99 మార్కులు వచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ రావడం కష్టమైపోయింది మేడం. జాబ్ రావడం కన్ఫర్మ్ గా కష్టమైపోతుంది ఇప్పుడున్న కాంపిటీషన్ కి. మనకు స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ 2 బ్యాలెన్స్ చేస్తే గన మనకు 2 ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఒకవేళ మాకు ఎడ్యుకేషన్ లో రావచ్చు సీటు, లేదా ఎడ్యుకేషన్ లో మిస్ అయిందంటే స్పోర్ట్స్ కూడా మంచి రాణించగలిగితే స్పోర్ట్స్ లో కూడా ఒక మనకు హ్యాండ్ అనేది ఉంటది. కాబట్టి మన 2 కన్నులాగా, ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి స్పోర్ట్స్ లాగా మనం కెరీర్ అనేది బిల్డప్ చేసుకోగలిగితే గన మనం 100% 2 ఆప్షన్లు ఉంటాయి. కాబట్టి ఒక ఆప్షన్ పైన ఒక ఆప్షన్ లో మనము బిల్డ్ కాగలుగుతాం, కెరీర్ లో సెట్ కాగలుగుతాం మేడం. నేను మన యువతకు కూడా, క్రీడాకారులకి మనం చెప్పే చదువు అండ్ ఎడ్యుకేషన్ 2 బ్యాలెన్స్ చేయాలా. ఒకటి ఏది కరెక్ట్ లేకపోయినా కూడా కెరీర్ అనేది చాలా అద్మానమైన పరిస్థితిలో ఉంటుంది. దయచేసి ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ 2 బ్యాలెన్స్ చేస్తేనే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మీరు స్పోర్ట్స్ కెరీర్ బాగుంటుంది, మీరు అనుకున్న గోల్ రీచ్ కాగలుగుతారు. రన్ టీవీ తెలుగు టీవీ కూడా అలాగే స్పోర్ట్స్ మీద అవేర్నెస్ చేయాలా, స్పోర్ట్స్ ని మదనపల్లిలో ఒక చూడాలనే ఉద్దేశంతో, మీకు కూడా సొంత ఇంట్రెస్ట్ తో, అంటే స్పోర్ట్స్ ని ఇక్కడ మదనపల్లిలో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం ప్లస్ ఆ కళను కూడా మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో రన్ టీవీ కూడా ఒక ఉద్దేశంతో ఉంది. కాబట్టి మంచి స్పోర్ట్స్ ని ఇక్కడ చూడాలనే ఈ విధానంతో రన్ టీవీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ యొక్క స్పోర్ట్స్ ని కవరేజ్ చేయడానికి వచ్చినందుకు ఫస్ట్ టీవీ కవరేజ్ ఆఫ్ ఇవ్వడం కూడా మన మదనపల్లిలో ఫస్ట్ ఎలక్ట్రికల్ మీడియా రన్ టీవీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బృందానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా నేనైతే చాలా డౌట్స్ ఉన్నాయి మాకు ఈ క్వశ్చన్, ఈ స్పోర్ట్స్ అంతే ఇంత స్టేడియం అవుతుంది కాబట్టి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ కి మొత్తం మేము అడిగిన క్వశ్చన్స్ కి అయితే మీరు బాగా మంచిగా మాకైతే కోఆపరేట్ చేసి మంచి ఆన్సర్స్ అయితే ఇచ్చినారు. సో మన ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ వచ్చిండే దీనికి ఏమైనా మెయిన్ డెవలప్మెంట్ ఏదనంటే అది స్పోర్ట్స్. మేడం, నేను
గర్వంగా కాబట్టి చెప్పుకుంటాం నిజంగా మేడం. గర్వంగా చెప్పుకుంటాం. గర్వంగా ఈ చెప్పుకుంటాం sports మేము కూడా మా కాబట్టి డిపార్ట్మెంట్ ద్వారా. ఇంత కరెక్ట్ పెద్ద మదనపల్లి జిల్లాలో ఇంత మెయిన్ బీటీ కాలేజ్ గ్రౌండ్ తీసుకొని ఆ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు గాని, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గాని స్పోర్ట్స్ మినిస్టర్, ఆ తర్వాత Correct. వచ్చి జిల్లా కలెక్టర్ గాని మీరు కానీ మంచి సహకారం అయితే అందిస్తుంది. అది కూడా మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు 5 కోట్లు ఖర్చు పెట్టి క్రీడాభివృద్ధి కోసం ఇంత పెద్ద గ్రౌండ్ అయితే అలాట్ చేసి పిల్లోళ్ళ కోసము పిల్లోళ్ళు క్రీడల్లో మంచిగా రాణిల్లని చెప్పి ఇంత చేస్తానంటే నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవాలి సార్. అవును ఈ మేడం. విషయం అయితే చాలా అంటే చాలా గర్వంగా. ఓకే సార్, అదే విధంగా ఈ స్టేడియం బాగా మంచిగా డెవలప్ చేసి వచ్చే స్పోర్ట్స్ కి స్టూడెంట్స్ కానీ వాళ్ళు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మన మదనపల్లి నుంచి కూడా ఇండియా కానీ వరల్డ్ లో కానీ ఒలింపిక్స్ లో కానీ వెళ్ళి మేల్ కానీ ఫిమేల్ కానీ మంచిగా రానిచ్చి ప్రతి స్పోర్ట్ లో ఎవరో స్టూడెంట్ టాలెంట్ ని గుర్తించి మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పైకి వెళ్ళి వాళ్ళు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మంచి భవిష్యత్తును అందిస్తానని చెప్పి మేమందరం అయితే ఆశిస్తున్నాం సార్. గ్యారంటీ జరుగుతుంది మేడం. మీరు ఆలోచన మంచి విధానం ఉంది కాబట్టి ఆలోచన విధానంలో కూడా స్పోర్ట్స్ మీద 100% మన మదనపల్లి నుంచి మీరు అనుకున్న ప్రకారంగా ఆ గోల్ అనేది రీచ్ అవుతుంది మేడం. అతి తక్కువ టైంలో కూడా రీచ్ అవుతుంది మేడం. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన చంద్రశేఖర్ గారిని అడిగి మనం పలు విషయాలపై క్లారిటీ అయితే తెచ్చుకున్నాం. 5 కోట్ల నిధులు మంజూరు చేసి షాజహాన్ బాషా గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అదే విధంగా మన కలెక్టర్ గారు కూడా మంచి సహకారం అందించి దీనికైతే నిధులు తీసుకోవడం రావడం అయితే జరిగింది. అలాగే మంచి స్పోర్ట్స్ కి అవసరమైన స్టూడెంట్స్ అందరినీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించి అదే విధంగా వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తుని అందించి అలాగే మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా మన మదనపల్లి నుంచి ఆడే స్టూడెంట్స్ ని వీళ్ళు తయారు చేస్తారని ఖచ్చితంగా మేమైతే ఆశిస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా సైనింగ్ ఆఫ్. మరొక కొత్త వీడియోలో కొత్త సమాచారంతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.